అసలు అన్నంలో 75% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మరి ఈ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా మరి అటువంటి అన్నాన్ని మనం తిన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా బ్లడ్‌లో కలిసేసి షుగర్‌గా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి సక్రమంగా పద్ధతిలో ఆ యొక్క అన్నాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మరి మనకు మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. అన్నం తిన్నటువంటి భావన కలుగుతుంది. సెటైటీ సెంటర్ మెదడులో ఉన్నటువంటి సెటైటీ సెంటర్ అనేటువంటి ఆ యొక్క సెంటర్ కూడా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఆ ప్రభావము షుగర్ మీద లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. చక్కటి నిద్ర పడుతుంది, ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కంట్రోలబుల్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు మితంగా అన్నాన్ని తినవచ్చు. ఇది కూడా ఉదయం పూట గానీ, మధ్యాహ్నం పూట బ్రేక్‌ఫాస్ట్ టైంలో గానీ, మధ్యాహ్నం పూట లంచ్ టైంలో గానీ, లేకపోతే రాత్రి పూట డిన్నర్ టైంలో గానీ ఏదో ఒక టైంలో అన్నాన్ని కొద్ది ప్రమాణంలో వాడుకోవచ్చనమాట. ఎంతంటే 60-70 గ్రాముల వరకు అన్నాన్ని వాడుకోవచ్చు.